class. Today's video is TS Senior Inter. Today's video is TS Senior Inter Maths 2B. Maths 2B model paper for 2022 IP ఎగ్జామ్స్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇదే వీడియోలో మోడల్ పేపర్ ఉంటుంది, బ్లూ ప్రింట్ ఉంటుంది. ఫస్ట్ బ్లూ ప్రింట్, నెక్స్ట్ మోడల్ పేపర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇదే మోడల్ పేపర్లో ఇచ్చేస్తాం. అంటే ఇదే వీడియోలో ఉంటాయి. ఫస్ట్ వీడియో చూసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని బ్లూ ప్రింట్ ఉంటుంది, మోడల్ పేపర్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకేనా? కేర్ఫుల్గా చూసుకోండి. ఏ చాప్టర్ చదవాలో కూడా ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు కన్ఫామ్ యూజ్ అవుతుంది మ్యాథ్స్ 2B ఇది. ఓకే రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడున్న మోడల్ పేపర్ అండ్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకే రైట్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి 980 మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ షేర్ చెప్పారు. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది కూడా చూస్తున్నారు. మీ కాలేజ్ గ్రూప్స్లో వల్ల షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ చూసి మనం క్వశ్చన్ ఆన్సర్స్కి వచ్చేద్దాం. అది మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. బ్లూ ప్రింట్కి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి సర్కిల్స్. ఫస్ట్ ఏంటిదండి? సర్కిల్స్. ఫస్ట్ సర్కిల్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 3 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్, ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎవరికైతే మాకు క్యాలిక్యులస్ పార్ట్ రాదనుకున్న వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్, టోటల్ 41 మార్క్స్. నెక్స్ట్ ఇంకోటిది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. క్యాలిక్యులస్ పార్ట్ రాదు కానీ మాకు 60+ రావాలనుకున్న వాళ్ళు సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఇందులో డిలీటెడ్ సిలబస్ లేదు మీకు. 1 7 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ ఏంటండి ఇవి 19 మార్క్స్. ఈ 2 యూనిట్లు ప్రిపేర్ అయితేనే మీకు 60 వస్తాయండి. ఎవరైతే మాకు ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవేవి రావు సార్, మాకు సంబంధం లేదనుకుంటే ఈ 2 ప్రిపేర్ కానీ చాలు. మీకున్న 1.5 డేలో ఇది ప్రిపేర్ అయితే ఎనఫ్ మనకు. థర్డ్ వచ్చేసి పారాబోలా వెయిటేజ్ 1 7 మార్క్స్, 2 మార్క్స్. టోటల్ ఎంతని ఒక 9 మార్క్స్ వస్తాయి. ఇందులో కూడా గన్ షాట్కి ఒకటే ఎక్సైజ్ ఉంది, సెకండ్ ఎక్సైజ్ డిలీటెడ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎలిప్స్లో మనకేమిస్తున్నాడంటే 1 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వదిలేస్తున్నాను. 2 4 మార్క్స్ అంటే 8 మార్క్స్ వదిలేయడబ్బా. నన్ను అడిగితే ఇక్కడ ఎలిప్స్ వదిలేయడమే మీకు చాలా బెటర్ కూడా, అది మీకు చాలా మంచిది కూడా నన్ను అడిగితే. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హైపర్బోలాలో వచ్చేసి వెయిటేజ్ ఎంత? 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ ఎన్ని? ఇవి 6 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషనే ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. ఇంటిగ్రేషన్లో వచ్చేసి మనకు 3 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ప్లస్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ వెయిటేజ్ వచ్చి 29 మార్క్స్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రేషన్. అయితే ఇంటిగ్రేషన్లో ఫస్ట్ 2 ఎక్సైజెసే ఉన్నాయి, ఇందులో కూడా ఫస్ట్ 2 ఎక్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ 1 7 2 4 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్ వెయిటేజ్ వచ్చేసి ఎంత అండి? 19 మార్క్స్. నైన్త్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వచ్చి 1 7 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 2 మార్క్స్ క్వశ్చన్. టోటల్ వచ్చేసి 17 మార్క్స్ వస్తాయి. అయితే సార్ ఇందులో మేము ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి సార్? చూడండి, నేను ఇప్పుడు బ్లూ ఇంక్తో పెట్టేటి అన్నీ ఫస్ట్ ఎవరైనా కూడా సార్ మాకు ఇంటిగ్రేషన్ అసలే రాదన్న వాళ్ళు ఫస్ట్ సర్కిల్ ప్రిపేర్ కండి. సర్కిల్ ఫస్ట్ ఆప్షన్, తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా. ఓకేనా? అయితే సార్ ఎలిప్స్ వద్దా అంటే ఎలిప్స్ అందరూ వదిలేసినా నష్టం లేదు. రీజన్ ఏంటంటే మనకి ఇక్కడికి 3 ప్రిపేర్ అయితేనే ఓన్లీ మాకు అసలు ఇంటిగ్రేషన్ రాదన్న వాళ్ళకు నేను చెప్పేది. అసలు ఇంటిగ్రేషన్ రాదన్న వాళ్ళకు చూడండి, 1 + 1 + 1 3 4 అయిపోతున్నాయి. 7 మార్క్స్ 4 5 35 వచ్చేస్తున్నాయి మీకు ఇక్కడే. ఇక 4 మార్క్స్ చూద్దాం. ఇక్కడ 3 అయిపోతున్నాయి, ఇక్కడ 2 ఎన్ని అవుతున్నాయండి? 20 మార్క్స్ వచ్చేసాయి. 2 మార్క్స్ ఎన్ని అయిపోతున్నాయి? 1 2 3 4 5 6 అయిపోతున్నాయి. అంటే 6 2 12 67 మార్క్స్ వస్తాయి. మీరు జస్ట్ 3 యూనిట్లు ప్రిపేర్ అవుతాయి. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, నెక్స్ట్ వన్ వచ్చేసి పారాబోలా. ఈ 3 ప్రిపేర్ అయితే మీకు వచ్చే మార్క్స్ ఎన్నండి? 65
7 మార్క్స్. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా ప్రిపేర్ అయితే మీకు వచ్చే మార్క్స్ 67 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఏం ఈజీ. తర్వాత మీకు ఏమైనా హోపిక్ ఉంటే హైపర్బోలా, ఎలిప్స్ ప్రిపేర్ అయితే ఇంకొక 2 మార్క్స్ వస్తాయి. కానీ 75 అయితే రావు. ఈ 3 ప్రిపేర్ కానీ. ఇది మాకు ఇంటిగ్రేషన్ రాదనుకునే వాళ్ళు ఈ 3. చాలామందికి మాకు ఇంటిగ్రేషన్ వచ్చు అనుకుంటారు చూసారా, ఇంటిగ్రేషన్ వచ్చు అనుకునే వాళ్ళకు ఫస్ట్ ఇది రిమూవ్ చేయండి. వాళ్ళు ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ మాకు వచ్చు అనుకునే వాళ్ళకు ఇప్పుడు ఈ ఇంకుతో రాసేవాళ్ళు ఇంటిగ్రేషన్ వచ్చు అనుకునే వాళ్ళు ఈ 3 టాపిక్స్ పక్కకు పెట్టండి. ఏంటివి? పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ పక్కకు పెట్టి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎవరైతే పర్ఫెక్ట్ వచ్చో వాళ్ళు ఈ 3 ప్రిపేర్ కానీ. ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎందుకు సార్ అంటున్నానంటే ఇక్కడ ఇవి కొద్దిగా లెంతీగా ఉంటాయి సర్కిల్స్లో గట్లా. ఈ ఇంటిగ్రేషన్లో ఏమైనా ఫస్ట్ 2 ఎక్సైజ్ నుంచి మీకు 2 వస్తాయి. తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి కూడా ఒకటి వస్తుంది. ఇక్కడికే మీకు 5 అయిపోతున్నాయి. 4 మార్క్స్ ఎన్ని అయిపోతున్నాయి? 4 అయిపోతున్నాయి. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇది ఫస్ట్ ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ప్రిపేర్ అని మీకు 75 గ్యారంటీ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఏంటి అసలే ఇంటిగ్రేషన్ రావాలి. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా ప్రిపేర్ అయిన తర్వాత హైపర్బోలా ప్రిపేర్ అయ్యండి. మాకు ఇంటిగ్రేషన్ వచ్చు సార్ అన్న వాళ్ళు ఫస్ట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అయ్యాక సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఈ 3 మాత్రం కౌంట్లెస్గా చేసుకోండి, మీకు వచ్చేస్తాయి మార్క్స్. ఓకే, మనం మోడల్ పేపర్కి వచ్చేద్దాం. మోడల్ పేపర్కి వస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్లో మనకు ఫస్ట్ ఏలో 15th క్వశ్చన్స్ ఇస్తారు. 15కు 10 అటెంప్ట్ చేస్తే చాలు. చాలా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే వస్తాయి అబ్బా. మీకు మ్యాథ్స్ 2A కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే వచ్చాయి. మ్యాక్సిమం నేను ఇచ్చిన PDF గన్ షాట్. అయితే క్వశ్చన్ పేపర్లో మళ్ళీ నోట్ ఇది బాగా గుర్తుపెట్టుకున్నాబ్బా. చాలామంది క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి వస్తాయన్నారు. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు వస్తాయని గ్యారంటీ కాదు. అట్లాంటి మోడల్ మనకు క్వశ్చన్ పేపర్ బోర్డు ఎందుకు రిలీజ్ చేస్తుందంటే మనకు ఒక ఐడియా రావడానికి. క్వశ్చన్ పేపర్లు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎట్లాంటి ఇంపార్టెంట్, ఎంత డెప్త్గా అడుగుతున్నారా లేకపోతే నార్మల్ సబ్జెక్ట్ పర్పస్లో అడుగుతున్నారు, మరి సిల్లీగా అడుగుతున్నారు అని ఒక ఐడియా కొరకు మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అంతేగాని క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ అని 50%, 60% ఇస్తారని కాదు. 50-60 ఇస్తే మనం 1 ఇయర్ చదవడం ఎందుకు? 4 రోజులు చదివితే కూడా పాస్ అవుతారు కదా, అలా ఉండదు. అయితే సెక్షన్ ఏలో మనకు 10-15 క్వశ్చన్స్ వస్తే 10 రాయాలి. ఈచ్ 1 2 మార్క్స్. ఫస్ట్ వన్ సర్కిల్స్లో ఇది ఏ ఎక్సైజ్ నుంచి వచ్చిందని ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వచ్చింది. ఎక్సైజ్ 1 నుంచి వచ్చింది. ద నెసరీ అండ్ సఫిషియెంట్ కటేజ్. ఇది ఫార్ములా డైరెక్ట్ నార్మల్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇది కూడా సర్కిల్సే. థర్డ్ వన్ ఆల్సో సర్కిల్స్. ఇది కూడా ఫార్ములానేనండి. ఇది ఫార్ములానే, ఇది కూడా ఫార్ములానే అనుకో. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. S1 = 0 ఫార్ములా తెలిస్తే సరిపోద్ది. ఇది కూడా సర్కిల్స్ నుంచే వచ్చింది. 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ ఏంటండి? C1 + C2 - 2G -2F' √D1² F1² - C1 అట్లా. ఏంటిది? S1 ఏంటిది? ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ 6th వన్ ఆల్సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో 7th వన్ వచ్చేసి పారాబోలా. వెయిట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ మిస్ అయిందబ్బా. 7th వన్ వచ్చేసి పారాబోలా. 8th వన్ వచ్చేసి హైపర్బోలా నుంచి వస్తుంది. ఓకేనా? ఎలిప్స్ నుంచి మనకు 2 మార్క్స్ లేవు. సో మీరు పారాబోలా, హైపర్బోలా ఎవరైతే ఇంటిగ్రేషన్ వచ్చు అనుకున్న వాళ్ళు పెద్దగా ఉంటాయి. 9th 10th 11th 12th ఇవన్నీ ఇంటిగ్రేషన్. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇది డైరెక్ట్ ఫార్ములా మెథడ్, ఇది రేషనలైజేషన్ చేసుకోవచ్చు, ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇవి 2 డిఫైనైట్ ఇంటిగ్రేషన్ మెథడ్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఒకటే ఎక్సైజ్ ఉంటుందని. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవి చాలా ఈజీ. కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్గా ఆర్డర్ అండ్ డిగ్రీ క్వశ్చన్ వస్తుంది మీకు ఎగ్జామ్లో. నెక్స్ట్ సెక్షన్ బిలో మనకు 12 ఇస్తారు. మనం 5 అటెంప్ట్స్ చేస్తే చాలు. 5 4 20 మార్క్స్. ఇక్కడ చూడండి 16th 17th 18th ఇవి 3 వచ్చేసి సర్కిల్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ 3 క్వశ్చన్ సర్కిల్స్ నుంచి వస్తాయి. ఒకసారి చూసుకోండి ఆ మోడల్ వస్తాయా రావా, మీకు వచ్చా లేదా అని చెక్ చేసుకోవడమే. నెక్స్ట్ 19th 20 వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ మీరు చూసుకుంటే 21 అండ్ 22 ఎలిప్స్ వదిలేయండి అబ్బా, ఫర్ చాయిస్. అసలు దీని గురించి మాట్లాడుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 5 అయిపోయినాయి ఎందుకు మనకి. ఇక నెక్స్ట్ 23 హైపర్బోలా, ఇది కూడా వదిలేసుకోండి. 24 25 డిఫైనైట్ ఇంటిగ్రేషన్, చాలా ఈజీ క్వశ్చన్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్
20 క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ సిలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10కు మనం 5 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్సైజ్లో కాన్ సైక్లిక్ ఉంది కదండి. కాన్ సైక్లిక్ 3 పాయింట్స్ ఇస్తే లేకపోతే 2 పాయింట్స్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ 3 క్వశ్చన్స్ సర్కిల్స్ నుంచి 28, 29, 30 పక్కా కాన్ సైక్లిక్ క్వశ్చన్స్ మోర్ ఫైండ్ అవి వస్తాయి. ఇంకొకటి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అన్న, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అన్న, ఫైండ్ ద కామన్ కాంటాక్ట్ అట్లాంటి క్వశ్చన్ ఒకటి గ్యారెంటీ వస్తుంది. ఇవి చూడు ఇట్లాంటి ఈ మోడల్ కన్ఫామ్ ఒకటి వస్తుంది. ఈ మోడల్ ట్రాన్స్వర్స్ ఉంది, ఈ మోడల్. ఈ 3 మోడల్స్ చూసుకోవాలి. అవే క్వశ్చన్స్ కాదు, ఈక్వేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ 31, 32 అయితే ఇందులో మనకు ఆర్థో నార్మల్ ఒకటి ఉంది, ఆర్థోగోనల్ కండిషన్ ఒకటి ఉంది, రాడికల్ యాక్సిస్, కామన్ టాంజెంట్స్. ఈ క్వశ్చన్స్ మీకు ఈ లాంగ్ ఆన్సర్లో వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ. ఓకేనా. ఫైండ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ ఇది ఒకటి. ఇది ఒకటి 31 ఒకటి. 32 వచ్చేసి మీకు పారాబోలా నుంచి వస్తుంది. ఎక్కువ y² = 4ax స్టాండర్డ్ ఫామ్ వస్తుంది, లేకపోతే ఈ క్వశ్చన్. ఈ రెండిట్లో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. 33, 34, 35 ఈ 3 33, 34, 35 క్వశ్చన్స్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. ఇవి కూడా 6a, 6d నుంచే వస్తాయండి, వేరే రావు, అన్ని రిలేటెడ్. 36, 37 వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. 37 వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్లో 4 మార్క్స్, 7 మార్క్స్, 2 మార్క్స్ కూడా మ్యాక్సిమం ఇందులో ఉన్నాయి చూసుకోండి. ఇది సర్కిల్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇవి చూసుకోండి అబ్బా, మ్యాక్సిమం ఇవి చూసుకున్నా మీకు సరిపోతుంది. కొద్దిగా స్లోగా స్క్రోల్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మరీ ప్రిపేర్గా. వీడియో చూసే వాళ్ళు సరిగ్గా వస్తలేదంటే 720-1080 లేదు సార్ మాకు ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూస్తున్నారు కానీ అక్కడ బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. మ్యాక్సిమం అందరినీ కవర్ చేయండి. ఇందులో ఉన్న 2 మార్క్స్ ఇవి మోడల్స్. అయితే మీరు 2 మార్క్స్ ఇందులో క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అలాంటిది నెంబర్ చేంజ్ చేసి ఇచ్చినా చేసేలాగా ఉంటేనే మీకు వస్తుందని అర్థం. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది కొద్దిగా జూమ్ చేస్తాను. రైట్ కనపడుతుంది అనుకుంటా. రైట్ ఇది మ్యాథ్స్ 2B. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 21 2 మార్క్స్కి ఉన్నాయి. షార్ట్ ఆన్సర్స్ కూడా మ్యాక్సిమం ఇవే చదువుకోండి. ఈ మోడలే వస్తాయి కూడా మీకు. ఓకేనా. ఫస్ట్ సెకండ్ ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్సైజ్ పర్పస్. ఇవే సరిపోతాయి ఎనఫ్. కాకపోతే మీరు అన్నీ నేర్చుకోవాలి. సార్ అన్నీ ఉన్నాయి అలా ఇంకా గన్ షాట్ అని కొందరు అడుగుతున్నారు. ఇంకా గన్ షాట్ చేస్తే నేను మిమ్మల్ని ఫెయిల్ చేసిన వన్ అవుతాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా ఈ ప్యారలల్ పర్పెండిక్యులర్ అని చూసుకోండి అబ్బా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్సే. కొత్తగా ఏమీ క్వశ్చన్స్ లేవు, టఫ్ క్వశ్చన్స్ కూడా కాదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఇంటర్నల్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏంటి, లాస్ట్ ఎక్సైజ్ మీరు ఆల్రెడీ చేస్తారు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కదా, అవే ఇక్కడ 4 మార్క్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా. రైట్ ఇవి అయిపోయాక నెక్స్ట్ లాంగ్ ఆన్సర్కి వచ్చేది. లాంగ్ ఆన్సర్లో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మర్ ది అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సెంటర్ టచింగ్ ద లాంగ్. ఇవి 4 మార్క్స్. 7 మార్క్స్ ఇంకా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్ ఈ 4 క్వశ్చన్ నుంచి మీకు మ్యాథ్స్ 2B ఎగ్జామ్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ పక్కా 100%. అవి వస్తే మీకు ఆ క్వశ్చన్స్ వస్తే అందులో నుంచి ఒకటి కాక. సరే ఇక్కడ ఇవి 2 ఉన్నాయి కానీ టెక్స్ట్ బుక్లో మనకు 4 ఉంటాయి. ఈ 2 మీకు చేయడం వచ్చిందంటే ఆ 2 చేయడం వస్తుంది. కాన్సైక్లిక్ 2 ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో 5 ఉంటాయి. మీకు ఈ 2 వస్తాయి, ఈ 2 వస్తాయి అని అర్థం అంతే. ఇది కూడా ఈ 4 చేస్తే ఎగ్జామ్లో కన్ఫామ్ 7 మార్క్స్ వస్తుంది రేపు పక్కా కన్ఫామ్. లెట్ us ఫైండ్ ద ఈక్వేషన్. ఇక రిమైనింగ్ ఉన్నాయి చూసారా. రిమైనింగ్లో ఇక్కడ నుంచి ఫిఫ్త్ కూడా ఈ 5 చూసుకోండి. 5లో ఒకటి, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇందులో నుంచి ఒకటి కన్ఫామ్ 7 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. సో ఈ ఫస్ట్ 5 నుంచి ఒకటి 7 వస్తుంది. ఈ సెకండ్ 5 నుంచి కూడా 7 వస్తుంది. నెక్స్ట్ 11th, 12th, 13th, 11th, 12th, 13th. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ మీరు చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముందంటే 18th చదువుకోండి. ఇవి పెద్దగా రేరు, రావు ఎక్కువ, పెద్దగా వచ్చింది కూడా లేదు. ఓకేనా. 18th ఇవి లాంగ్ ఆన్సర్లు. నేను ఈ పేజీలో చూపించాను కదండి. 1 to 13 వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 1 to 13 ఏ క్వశ్చన్ వదిలిపెట్టకండి. నేర్చుకొని
ఇక్కడ 18th నేర్చుకోండి. అందులోంచి మీకు 3 లాంగ్ ఆన్సర్ పక్కా వస్తాయి. 100% 3 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. అంటే 21 మార్క్స్ ఆడికే వస్తాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అయితే 2 ఎక్సైజులు ఉంటాయి, 2 ప్రిపేర్ కావాలబ్బా. నేను ఇది వస్తుందని కూడా గెట్ చేయలేను. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అన్నీ ప్రిపేర్ కండి. ఎన్ని ఇంపార్టెంట్ అని ఉంటే అన్ని ప్రిపేర్ కండి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ కొద్దిగా మాడిఫై చేసినా కూడా చేసేలాగా ఉండండి. ఎందుకంటే అవే వస్తాయని కాదు. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ ఉంది, ఇవి 2 చేస్తాను నేను. కానీ ఎగ్జాంపుల్లో ఒకటి ఉంటుంది, అది ఇచ్చాడు అనుకో, అది కూడా సేమ్ మెథడ్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే షో దట్ ది సర్కిల్స్. ఇవన్నీ నేర్చుకోవాల్సిందేనబ్బా. ఏది ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ 4 మార్క్స్. అయితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 7కి ఇస్తాడు, 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 4కి ఇస్తాడు. కన్ఫ్యూజ్ కాకండి. మన ఛానల్లో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్, డెఫినైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అన్ని యూనిట్లు ఉన్నాయి. హ్యాపీగా మీరు ప్రిపేర్ కావచ్చు మ్యాథ్స్ 2కి, టెన్షన్ లేకుండా. అవి చూసినా మీకు 75 రావడం గ్యారంటీ. మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేశాను. ఇవి అయిపోయింది. ఇక్కడికి లాంగ్ ఆన్సర్స్తో కూడా కంప్లీట్ అయిపోయింది. లాంగ్ ఆన్సర్లు అన్నీ ప్రిపేర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ ఆన్సర్ ఫ్రమ్ పారాబోలా. పారాబోలా ఇవి 2 మార్క్స్ ఎనఫ్. పారాబోలాకి మీకు పారాబోలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ మ్యాక్సిమం ఇందులోంచి ఒకటి వస్తుంది. ఇవి మిస్ అయింది అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇందులో నుంచి వాళ్ళు ఇవ్వలేదు, మీ అదృష్టం బాగుంటే నెక్స్ట్ ఇచ్చేది ఇందులోంచి ఇస్తాడు. ఓకేనా? 4, 5, 6 నుంచి ఇస్తాడు ఇవి. ఇక నెక్స్ట్ ఎలిప్స్ చూసుకోండి అబ్బా, పీడిఎఫ్లో చూసుకోండి ఎవరైతే ఉన్నారో. నేను పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు, దాన్ని వదిలేయడం బెటర్ మీరు, ఎందుకంటే చాలా టేబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ వెరీ షార్ట్ ఆన్సర్. అయితే సార్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ ఏం ప్రిపేర్? 6A 6Bలో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ ప్రిపేర్ కండి అబ్బా, విత్ ఎగ్జాంపుల్స్. ఇంపార్టెంట్ అని చూడకండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్కి యూజ్ అవుతాయి. ఒక 10 క్వశ్చన్ చేయగానే ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఫస్ట్ ఫార్ములాస్ రావాలి ఇవన్నీ క్వశ్చన్స్. ఓకేనా? ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవే వస్తాయని కాదు, 2 ఎక్సైజ్లు ఉన్నాయి కాబట్టి 2 మొత్తం ప్రిపేర్ కండి. ఒక 100 క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం కలిపి. ఎనఫ్ అవి. ఏం సార్ మీరు ఈజీగా చెప్తారు 150 క్వశ్చన్స్ అంటే, మాకు రావద్దంటే వస్తాయి ఈజీ, ట్రై చేయండి. ఇవి అయిపోయా మళ్ళీ ఇవన్నీ ఇవి కూడా ఇవే 7 మార్క్స్ క్వశ్చన్స్, అవే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? ఇవే 7, అవే 2 మార్క్స్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్లు అని కొన్ని ఇచ్చాడు, బట్ ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి కూడా మీకు 7 రావచ్చండి, గ్యారంటీ లేదు. ఇండెఫినైట్, అందుకే ఇంటిగ్రేషన్లో చెప్పట్లేను క్లారిటీగా. నెక్స్ట్ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఉన్నదే 7B ఒకటి. 7B ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ మొత్తం ప్రిపేర్ కండి. ఎక్సర్సైజ్లో కూడా సెకండ్ బిట్ ఉంటుంది, ఇది లిమిట్ సమ్ ప్రాబ్లమ్స్, లిమిట్ ఉండేటి, అది రిమూవ్ అయిపోయింది. ఇవి మ్యాక్సిమం ఇవే వస్తూ ఉంటాయి 2 మార్క్స్కు 4 మార్క్స్కు. ఇవన్నీ చేసినా చాలు. మీరు ఈ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్లన్నీ చేసినా కూడా ఎనఫ్ 75 రావడానికి. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ ఆన్సర్ టైప్స్. 2 మార్క్స్ కూడా షార్ట్ ఆన్సర్స్కి రావచ్చు, 7 మార్క్స్ కూడా షార్ట్ ఆన్సర్ రావచ్చు, 4 మార్క్స్ కూడా చెప్పలేము. డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్గా నేను చెప్పినా రాకపోయినా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈ క్వశ్చన్ల నుంచి కన్ఫామ్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఉన్నది ఒక మెథడ్, హోమోజీనియస్ మెథడ్ ఒకటే కాబట్టి అదొకటి చూసుకొని సరిపోతుంది. ఓకేనా? హోమోజీనియస్ మెథడ్ ఒకటే ఉంది, అదొకటి చూసుకోండి. ఓకే, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. పీడిఎఫ్స్ టెలిగ్రామ్ గ్రూప్ పెడతాను, చూసుకోండి.